లోక సంబంధమైనటువంటి దీవెనలు, వాటి వైపుకే మనం పరిగెత్తకూడదు. ఆశీర్వాదం అనగానే వాటినే కోరుకోవటం కాదు. దేవుని యొక్క సంగతులు కొన్ని ఉంటాయి. నీ కుటుంబం స్థిరపడాలి, చక్కగా క్రమంగా నడుచుకోవాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి, ప్రార్థనా పరులుగా మారాలి, మనం దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. ఇవన్నీ దైవికమైనటువంటి కార్యాలు. ఇవి మనకి దూరం అవ్వకూడదు దేవుని బిడ్డలారా. అందుకనే మన యొక్క జీవితంలో అనేక సమయాల్లో మనం మనుషుల యొక్క మాటలు తొందరగా ఎక్కుతూ ఉంటాయి. వాక్యం అనేది త్వరగా ఎక్కదు, వాక్యం అనేది ఎక్కదు. అందుకని ఈ రోజుల్లో చాలా మంది సేవ అనేది ఎలా జరుగుతుందంటే వాక్యానికంటే ఎక్కువగా వీళ్ళ మాటలు ఎక్కువ ప్రభావం చూపుతున్నాయని చాలా మంది బోధకులు కూడా ఇలాగే దేవుని వాక్యాన్ని మరుగు చేసి కప్పెట్టేసి వాళ్ళ యొక్క మాటలే మాట్లాడుతూ ఉంటారు. నేనేం చెప్తున్నానంటే అక్కడ దేవుని యొక్క వాక్యానికి చోటు లేదు. మనం కూడా దేవుని వాక్యం కాంతి ఏదైతే ఉందో మన చెవుని బండియో అవన్నీ నెట్టివేయాలి మనం.